అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజేస్ ఐడియాస్. ఈరోజు నేను మీకు ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూపించాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బాణలి స్టవ్ మీద పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. అవి కాస్త వేగాక ఇందులో ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ని వేయించుకోవాలి. కాస్త వేగేదాకా వాటిని వేయించుకోవాలి. ఆలూ ఫ్రై కోసము ఆలూస్ పైన ఉన్న లేయర్ని పీలర్తో తీసేసానండి. తీసేసి బాయిల్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్ వేగిపోయాయి. ఇందులో పసుపు వేసుకుందాము. అలాగే సాల్ట్, ఇంగువ కూడా వేసుకుందామండి. సాల్ట్ చూసి వేసుకోవాలండి. ఎందుకంటే మనము బాయిల్ చేసేటప్పుడు ఆలూలో కూడా ఆ వాటర్లో సాల్ట్ వేసింటామండి. కాబట్టి ఆలూకు కూడా సాల్ట్ ఉంటుంది. కొంచెం చూసి వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి వేయించుకుందాము. ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి వేయించుకుందాము. ఇవి వేగేలోపు మీకు ఒక విషయం చెప్తానండి. ఏంటి ఇనుప కడాయిలో చేస్తుంది అనుకుంటున్నారా? అదే పనిగా నేను వెళ్ళి వెతికి మరీ తెచ్చుకున్నానండి. ఎందుకంటే నాకు రక్తం తక్కువ ఉంది. ఇలా ఇనుప కడాయిలో చేస్తే మంచిది అంటే అదే పనికి వెళ్ళి తెచ్చుకున్నాను. కానీ కొన్ని ఫ్రైస్, కొన్ని కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులో చాలా బాగుంటాయి. చాలా బాగుంది కూడా చేయడానికి. మీకేమనిపిస్తుందో చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. ఈ కరివేపాకు కాసేపు వేయించి ఇందులో ఇప్పుడు ఇందాక ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలూ క్యూబ్స్ వేసుకుందాము. అవి కాస్త వేయించుకుందాము అండి. ఆలూ ఫ్రైకి కారపొడి ఏమి వేయమండి. పచ్చిమిర్చి కారమే సరిపోతుంది, అంతేనండి. ఈ సమయంలో వేయించేటప్పుడు ఉప్పు, ఆ కారము అన్నీ సరిపోయామో ఒకసారి చూసుకోవాలి. అన్నీ చూసుకొని అంతేనండి, ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన ఈజీ అయిన ఆలూ ఫ్రై రెడీ. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బీవి.